అందరికీ నమస్కారం. మరి మొన్నటి రోజున కాటారం మండల కేంద్రంలో ఇసుక ట్రాక్టర్లను మరి కాటారం నుండి భూపాల్పల్లికి ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పోలీస్ శాఖ వారు పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి నిన్న మరి అన్ని పేపర్లో రావడం జరిగింది. దీన్ని చూస్తే మనం ఏమనుకుంటామంటే మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి కాన్స్టిట్యున్సీలో అక్రమ ఇసుక రవాణా అనేది జరగకుండా అడ్డుపడతాండ్రు, పోలీస్ శాఖ తమ పని సక్రమంగా చేస్తాండ్రు అని మనం అనుకోవాలని మరి ఈరోజు ఇలా పేపర్ స్టేట్మెంట్ ద్వారా కొన్ని ట్రాక్టర్లను పట్టుకొని మరి ఈ సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా దీన్ని రూపకల్పన చేశారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు అసలు డ్రామా గురించి చెప్తా. నేను దుద్దిల్ల వారి డ్రామా కమిటీ గురించి చెప్తా. వాళ్ళు వేసే వేషాల గురించి నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఈ ఇసుక ట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మన ఎవరైతే బహుజనులకు సంబంధించి కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన వ్యక్తులే ఈ ట్రాక్టర్. పాపం వీళ్ళు ఈరోజు ఆ ఇసుకను పట్టుకొని పోతా అంటే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయినాయి. ఈ ఎఫ్ఐఆర్లు అయిన ప్రతి ఒక్కరు మళ్ళీ వీళ్ళ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఈ ట్రాక్టర్లన్నీ కాంగ్రెస్ పార్టీకి చెందినాయి. పాపం వాళ్ళేమనుకున్నారు, మా శ్రీనుబాబు సారు మరి పొద్దున్న నుండి మొదలుకుంటే రాత్రి దాకా అక్రమ ఇసుక రవాణా లారీల ద్వారా చేస్తాడు, మేము ట్రాక్టర్ల ద్వారా చేస్తే మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడతారు అని అనుకొని వాళ్ళు చేసిండ్రు. కానీ ఇలా దుద్దిల్ల కుటుంబం యొక్క ఈ డ్రామా ఏంది అంటే వాళ్ళ లారీలేమో అక్రమంగా వితౌట్ డీడీస్ లేకుండా లారీలు మరి ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా లారీలలో ఇసుక తీసుకుపోయి అమ్ముకోవడం జరుగుతున్నది. అదే ఈ ఎవరైతే మా బహుజనులు ఉన్నారో ఈ బిడ్డల్ని మాత్రం దొరకబట్టించిండు శ్రీధర్ బాబు. ఇది శ్రీధర్ బాబు ఆదేశాల మేరకే ఇక్కడ ఉన్న పాపం వల్ల వాళ్ళ కార్యకర్తలనే దొరకబట్టించాడు. ఎందుకంటే మేము ఇసుక అక్రమ రవాణా అనేది మేము సహించము అని చెప్పేసి ఈ సమాజానికి ఏదో మేలు చేసినట్టు తెలవాలనే ఉద్దేశంతో వాళ్ళ కార్యకర్తల నోట్ల మన్ను కొట్టే ప్రయత్నం చేసిండు శ్రీధర్ బాబు. పాపం ఆ విషయం తెలియక ఇగో వీళ్ళకు ఇప్పుడు ఏదైతే నేను ఫోటో చూపెడుతున్నానో వీళ్ళు పాపం వీళ్ళందరి ట్రాక్టర్లు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా పొద్దున్న శ్రీధర్ బాబు దుద్దిల్ల శ్రీధర్ వస్తే ఈ నియోజకవర్గంలో ఈ కాటారం మండలంలో ఫ్లెక్సీలు వేసి వారిని జేబుల్లోకి వెళ్ళి ఖర్చులు పెట్టుకునే వ్యక్తులు వీళ్ళంతా. వీళ్ళ నోళ్ళలో మన్ను కొట్టాడు. అందుకనే మేము ఏం చెప్పదలుచుకున్నామంటే ఈ సమాజానికి మేము బదన్న గారు ఇప్పటికీ అయినా ఎందుకు ఈ సమాజాన్ని మేలుకొల్పుతాడు అంటే ఈ దుద్దిల్ల శ్రీధర్ అనే వ్యక్తి మరి ఎవరైతే ఉన్నారో ఈయన ఐసుగడ్డతోటి మరి హత్యలు చేస్తారు అని చెప్పేసి మాట్లాడతారు. మా అన్న ఎందుకు మాట్లాడతారు అంటే ఇగో ఇందుకే ఏంటంటే పట్టించేది నువ్వే, ఇడిపించేది నువ్వే. ఈ ట్రాక్టర్లను పట్టించింది నువ్వే. ఎందుకు పట్టించినావు? రేపు పొద్దున్న ఈడ అక్రమంగా కొన్ని వందల లారీలను నువ్వు నీ తమ్ముడు కలిసి నీ తమ్ముని అనుచరులు కలిసి హైదరాబాద్లో అమ్ముకుంటారు. కానీ ఏనుగును వదిలిపెట్టి చీమల్ని దొరకబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పటికైనా ఈ సమాజం, ఈ మంత్రి నియోజకవర్గ సమాజం, ఈ కాటారం మండలానికి చెందిన మరి అత్యధికంగా ఉన్న బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ గమనించాలి వాళ్ళ యొక్క నీచ రాజకీయం ఎలా ఉంటుందో అన్న విషయాన్ని మేము మీకు తెలియజేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పటికైనా ఈ సమాజం మేలుకొనాలి. ఎందుకంటే మన ఓట్లతోటి గెలుస్తూ మనకు రూపాయి సాయం చేయాల్సింది పోయి మరి మనల్నే కేసులలో ఇరికిచ్చే ప్రయత్నం ఈ దుద్దిల్ల కుటుంబం చేస్తాంది. దీన్ని మనం గ్రహించి ఇప్పటికైనా ఆ కుటుంబానికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి. లేకుంటే ఈ రకంగానే మనల్ని ఇంకా మభ్యపెడుతూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఈ సమాజంలో మనల్ని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు దొరల లెక్క నుండి దొంగతనం చేస్తూ ఇసుకను పట్టుకపోయినా కానీ ఇప్పటిదాకా ఒక లారీని దొరకబడ్డ పరిస్థితి లేదు. కావున ఈ కాటారం మండల ప్రజలు కానీ మరియు
ఈ మంత్రి నియోజకవర్గ ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళ కుటిల రాజకీయాలను, వీళ్ళ దొంగ రాజకీయాలను ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుతున్నాం. అంతే.